లైక్ చేయండి. ఇక వైజాగ్ నుంచి వచ్చాను, ఈరోజే ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీత మాట్లాడుతున్నా. ఇక ఇల్లు క్లీనింగ్ చేస్తున్నా. ఇదంతాను చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీత మాట్లాడుతున్నా. నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇల్లు చూడండి ఎలాగుందో. వైజాగ్ 4 రోజులు వెళ్ళేసి రాబోతుకి ఇల్లు గందరగోళంగా ఉంది. ఇలాగుంది ఇల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇదంతా క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఇదంతా ధూళి ఉండేది. ధూళి ఉంటే ఇక మా పెద్దోడు మా చిన్నప్పుడు డ్రెస్ సాయిబాబు ఇవన్నీ క్లీన్ చేశాను. ఇదంతా క్లీన్ చేసి ఇక ఊరి నుంచి రాగానే ఇదే పని ఉదయం నుంచి. ఈరోజు ఉపాసం, నేను ఉపాసం అయితే ఇలా క్లీన్ చేసుకొని సాయంకాలం దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాలు మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక్కడ ఇదంతా బట్టలంతా సర్దాలి, ఇల్లంతా సర్దుకోవాలి. ఇక డొక్కులు డోళ్ళు, ఇక్కడ సామాన్లు పెట్టుకుంటా. కబోర్డ్ సామాన్లు అన్నీ సర్దాలి. వెళ్ళిన తర్వాత గందరగోళంగా అయిపోయింది. ఫ్రిడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. ఇక పాలు ఇలాగుంది. ఫ్రిడ్జ్ గుడ్లో 2 క్లీన్ చేసిన తర్వాత మీకు మొత్తం బయోడేటా పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఉల్లిపాయలు 100 రూపాయలకి 5 కేజీలు ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోనే. ఎవరికైనా కాల్ వస్తే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మా పెద్ద రూమ్ ఇది మా పెద్ద రూమ్. ఇక ఈ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. పెద్దదన్నమాట ఈ రూమ్. చూడండి అలాగుంది. క్లీన్ చేయాలి. ఇంకా ఒక రూమ్ క్లీన్ చేశాను, ఇంకో రూమ్ క్లీన్ చేయాలి. ఈ బాత్రూమ్, ఈ బాల్కనీ. ఇక్కడ బాల్కనీ. వాషింగ్ మిషన్ వేసాను ఫ్రెండ్స్. ఉదయం నుంచి వచ్చి అలా గద్దె సర్దుకోబోతుకే టైం అయిపోయింది. ఉదయం గరీబ్ రథ్కి వచ్చానమాట, వైజాగ్ నుంచి హైదరాబాద్కి. గరీబ్ రథ్కి వస్తే 9 గంటలకు వచ్చాను నేను. 9 గంటలకు వస్తే ఇప్పుడు పని ఇంకా అవుతుంది. సాయంకాలం దీపం పెట్టుకోవాలి నేను. సోఫా, చైర్స్ అవి క్లీన్ చేశాను, ఇంకా క్లీన్ చెయ్యాలి. మా బెడ్రూమ్ అయితే చాలా రెస్ట్గా ఉంది. చైర్స్. వాటర్ మిల్లన్ నేను ఉంచాను, కట్ చేసుకొని తినలేదు మా వారు. అలాగే ఉంది వాటర్ మిల్లన్. ఇప్పుడు కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక సోఫా. క్లీన్ చేయాలి ఇల్లు. వంటగది కూడా క్లీన్ చేయాలి. ఇక వంటగది ఇలాగుంది చండాలంగా. ఇక వంటగది ఇలాగుంది. తుడిచాను పొయ్యేది. ఇదంతా సర్దాక మీకు పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఊరి నుంచి వస్తే ఇంత పాటలు పాడాలి. ఎక్కడికైనా వెళ్తే అంతే, ఇల్లు గందరగోళంగా ఉంటుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? ఎన్ని గంటలు పూజ చేస్తారు? మీరు
పూజ చేసిన తర్వాత వంట ఎన్ని గంటలు చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇగోటి ఇలాగుంది. ఇప్పుడు నీట్గా తయారు చేసిన తర్వాత మీకు అందరికి పెడతాను ఫ్రెండ్స్. ఈ రూమ్ అయితే క్లీన్ చేశాను, ఇంకా బాత పెడుతున్నా. ఇగో కర్ర ఇక్కడ ఉంది, బాత పెడుతున్నా. నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగో తుడుస్తున్నా. ఇంకా ఈ గది అయితే అయిపోయింది. ఇంకా హాలు, కిచెను, బెడ్రూమ్స్ 2 అన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.